గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ వాల్. ఈరోజు భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్ గురించి కొన్ని అంశాలు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పటికే సాంఘిక వికాసం, ఉద్వేగ వికాసం అంటే సోషల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, మెంటల్ డెవలప్మెంట్, మానసిక వికాసం, శారీరక వికాసం, ఫిజికల్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, నైతిక వికాసం గురించి చాలా క్షుణ్ణంగా ఏ టాపిక్ ఆ టాపిక్ నేర్చుకోవడం జరిగింది. కొత్త సిలబస్ ప్రకారం అంటే బిఎడ్ డిఎడ్ బుక్స్లో ఉన్నటువంటి కొత్త సిలబస్ ప్రకారం అన్ని వికాసాల గురించి, అన్ని డెవలప్మెంట్ల గురించి కూడా మనం వివరంగా చర్చించాం. నిజానికి ఈరోజు జీన్ పియాజేకి సంబంధించి కాగ్నిటివ్ డెవలప్మెంట్, సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం గురించి చర్చిద్దాం అనుకున్నాను. కానీ ఇది ఒక చిన్న టాపిక్ ఉంది, దీనిలో నుంచి 1-2 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఏమైనా ఉంటే మళ్ళీ భాషా వికాసం అంటే ఇది అయిపోతే మనం కంప్లీట్గా ఈ టాపిక్ మొత్తం అయిపోతున్న ఉద్దేశంతో చాలా చిన్న టాపిక్, ఒక 15-20 మినిట్స్ సెషన్ అంతే. ఇక భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్. సరే, భాష అంటే ప్రతి జీవికి, సృష్టిలో ఉన్న ప్రతి జీవికి తనదైన ఒక భాష ఉంటుంది మిత్రులారా. కాకుంటే మిగతా జీవరాశులన్నిటితో మనిషిని కంపేర్ చేసినప్పుడు మన యొక్క లాంగ్వేజ్ కొన్ని లక్షణాలు కలిగి ఉన్నట్టు, స్పష్టమైన లక్షణాలు కలిగి ఉండి అర్థవంతంగా ఉంటుంది. సరే, ఇక్కడ జంతువులకు, పక్షులకు కూడా వాటికి సంబంధించిన భాష వాటికి ఉంటుంది. ఆ భాష అనేది మాటలు లేకపోయినప్పటికీ కూడా ఆ సంజ్ఞలు, ఆ సంకేతాలు ఉంటాయి వాటికి. మిగతా జీవరాశులకు సంకేతాలు, సింబల్స్ ఉంటాయి. వాటి ద్వారా సమాచార మార్పిడి అనేది అక్కడ జరుగుతుంది. కానీ మానవులకు వచ్చేసరికి మాట్లాడగలగడం, స్పష్టంగా తన యొక్క ఆలోచనలు కావచ్చు, అనుభూతులను కావచ్చు, వైఖరులను కావచ్చు, అభిప్రాయాలను కావచ్చు భాష ద్వారా వ్యక్తీకరించడం అనేది జరుగుతుంది. భాష అనేది మళ్ళీ 2 రకాలుగా జనరల్గా స్టెప్స్. ఇతరులు చెప్పింది అర్థం చేసుకోవడం, తన భావాలను ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్పడం, 2 స్టెప్స్ ఉంటాయి. ముఖ్యంగా భాషా వికాసానికి కావాల్సింది వినికిడి సామర్థ్యం ఉండాలి మిత్రులు. లాంగ్వేజ్ డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే వినికిడి సామర్థ్యం, లిజనింగ్ స్కిల్ కనుక లేకపోయినట్లయితే భాషా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరగదు. ఎప్పుడైతే ఎదుటివారు ఏం మాట్లాడుతున్నారని మనం గ్రహిస్తామో దానికి అనుగుణంగా మనం స్పందించడం అనేది జరుగుతుంది. మరి భాషా వికాసం అందరిలో ఒకే రకంగా జరుగుతుందా అంటే జరగదు మిత్రులారా. అందరిలో ఒకే రకంగా ఉండదు. ఈ భాషా వికాసం, లాంగ్వేజ్ డెవలప్మెంట్లో కూడా పర్సనల్ ఇండివిజువల్స్ ఉంటాయి, వైయక్తిక భేదాలు ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తిలో ఒక్కొక్క దశలో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట. జనరల్గా భాషా వికాసాన్ని మనం క్వశ్చన్ అడగొచ్చు మిత్రులారా. భాషా వికాసం దేనిలో భాగం అంటే మానసిక వికాసంలో భాగం మిత్రులారా. భాషా వికాసం అనేది మానసిక వికాసంలో భాగం. ఈ భాషా వికాసం ఏ రకంగా వస్తుంది మరి ప్రధానంగా అది కూడా క్వశ్చన్ రావచ్చు. భాషా వికాసానికి ప్రధానంగా కావాల్సిన వినికిడి సామర్థ్యం అని చెప్పుకున్నాం. కానీ మిగతా 2 ఏంటంటే అనుకరణ, అభ్యసనం. అనుకరణ పిల్లవాడు పెరుగుతున్న క్రమంలో ఇతరులను అనుకరిస్తూ మాట్లాడతాడు. అదే సందర్భంలో తాను కూడా కొన్ని పదాలను నేర్చుకోవడం అనేది, కొత్తగా భాష నేర్చుకోవడం అనేది జరుగుతుంది. అనుకరణ, అనుకరణ, అభ్యసనం చాలా ఇంపార్టెంట్ మిత్రులారు. భాషా వికాసానికి కావలసినటువంటి 2 ముఖ్యం. అభివృద్ధి చెందడానికి కావలసినటువంటిది 1 అనుకరణ, 2 అభ్యసనం. సరే, పుట్టినటువంటి మొట్టమొదటి శిశువుకు భాష ఏంటిది అంటే ఏడుపు మిత్రులారు. తన యొక్క సంకేతం. అందుకే బాగా గమనించండి, పుట్టిన పిల్లవాడు పుట్టిన వెంటనే, పుట్టిన మరుక్షణమే ఏడవకపోతే ఏదో హెల్త్ ప్రాబ్లం ఉంది అని డాక్టర్లు గ్రహిస్తారు. మొదటి భాష, పిల్లవాని యొక్క మొదటి భాష క్రమక్రమంగా పుట్టిన కొద్ది రోజుల వరకు, పుట్టినప్పటి నుండి కొద్ది రోజుల వరకు ఏడుపు ద్వారానే, తనకు ఆకలి అయింది అనుకోండి, ఆ ఆకలిని ఏడుపు ద్వారానే తను ఎక్స్ప్రెస్ చేస్తాడు. సో భాష యొక్క ముఖ్యం ఆలోచనకు ముఖ్య సాధనమైంది ఇంతకుముందే చెప్పుకున్నాం. భాష నీకు థాట్ రావాలి అంటే లాంగ్వేజ్ ఉండాలి. లాంగ్వేజ్ లేకుంటే నీకు వచ్చినటువంటి ఆలోచనలు కూడా నువ్వు వ్యక్తం చేయలేము. అందుకే ఆలోచనకు ముఖ్య సాధనం భాష.
ఇంతకుముందు అనుకున్నట్టు ఒక వ్యక్తిలో ఉన్నటువంటి భాషా వికాసం మరో వ్యక్తిలో తొందరగా జరగకపోవచ్చు. కానీ జనరల్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఆడపిల్లల్లో భాషా వికాసం అనేది మగపిల్లల్లో కంటే ఎక్కువగా జరుగుతుంది. అమ్మాయిలో, గర్ల్స్లో చిన్నప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఆ వొకాబులరీ వర్డ్ అంటే నేర్చుకోవడం అనేది, పదజాలం అనేది లేదా లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది కంపేర్ చేసినప్పుడు, అబ్బాయిలతో కంపేర్ చేసినప్పుడు అమ్మాయిల్లో, గర్ల్స్లో చాలా తొందరగా జరుగుతుంది, ఎక్కువగా కూడా జరుగుతుంది. అందుకే చిన్నపిల్లల్ని మనం కనుక చూస్తే ఇంట్లో అదే వయసులో అబ్బాయి మాట్లాడే పదాల కంటే కూడా అమ్మాయిలు చిన్నతనంలో ఉన్నటువంటి చిన్నపిల్లలు మాట్లాడేటువంటి వర్డ్స్ ఎక్కువగా ఉంటాయి. అదే రీజన్ అన్నమాట. అయితే జనరల్గా మనం గమనిస్తే, అంటే ఒక శాస్త్రవేత్త కూడా చెప్పాడు, బెర్నిస్టియం అనే ఒక శాస్త్రవేత్త ఏం చెప్పిండంటే, భాషా వికాసం ఎవరిలో ఎక్కువ ఉంటుందంటే కుటుంబ సభ్యుల వాతావరణంలో ఉన్న పిల్లల కంటే బయట సమాజంలో ఉన్న వ్యక్తులతో ఎవరైతే స్వేచ్ఛాపూర్వకంగా తొందరగా కలిసిపోతారో ఆ పిల్లల్లో భాషా వికాసం తొందరగా జరుగుతుందని చెప్పేసి మనకు బెర్నిస్టియం అనేటువంటి శాస్త్రవేత్త చెప్పాడు. అంటే ఎగ్జాంపుల్ ఏంటి సార్, బాగా మీరు గమనించండి. అంటే ఇది కామన్గా మన డైలీ లైఫ్లో కూడా జరుగుతుంది. పిల్లవాడికి తొందరగా మాటలు రాకపోయినప్పటికీ బాధపడుతున్న అనుకోండి తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు ఒక చెప్తారు, ఏం లేదు పిల్లవాడు స్కూల్లోకి వెళ్తే మాట్లాడతాడులే అని. అంటే అంగన్వాడీ పాఠశాలకు వెళ్ళినా, ప్లే స్కూల్కి వెళ్ళినా పిల్లవాడి యొక్క పదజాలం అనేది, మాట్లాడడం అనేది పెరుగుతుంది. సాంఘీకరణ, సోషలైజేషన్ అనేది చాలా కీ రోల్ పోషిస్తుంది, ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది ఈ భాషా వికాసంలో అని చెప్పేసి బెర్నిస్టియం చెప్పాడు. నిజానికి అది నిజమే. అంటే కారణం ఏంటి సార్ అంటే, ఇంట్లో పేరెంట్స్ కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, కొన్ని పదాలకు మాత్రమే పరిమితమైనటువంటి వాతావరణంలో ఉండడం జరుగుతుంది. ఎట్ ద సేమ్ టైం తన ఏజ్ వాళ్ళు మాట్లాడే వాళ్ళు ఉండకపోవచ్చు. అదే ఏజ్ గ్రూప్ పిల్లవాడు అంగన్వాడీ స్కూల్కి వెళ్ళినప్పుడు, ప్లే స్కూల్కి వెళ్ళినప్పుడు, స్కూల్లో జాయిన్ అయినప్పుడు తన పీర్ గ్రూప్ పిల్లలతో తాను అంటే ఆడుకోవడం వల్ల, వారితో కలవడం వల్ల తెలియకుండానే భాష అనేది అభివృద్ధి కావడం అనేది జరుగుతుంది. కామన్ థింగ్. అంటే ఎప్పుడైతే పిల్లవాడు స్కూల్కి వెళ్తాడో, ప్లే స్కూల్లో చేరినా ఆటోమేటిక్గా పదజాలం అనేది పెరగడం అనేది జరుగుతుంది. ఇక చామ్స్కీ ఏం చెప్పిండంటే, అంటే భాషా వికాసం ఎలా జరిగింది, ఇది ఇంపార్టెంట్. మనకి దీని మీద థియరీ ఉందని మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ వస్తుంది, దీని మీద మనం చదువుకుందాం నెక్స్ట్ క్లాస్లో. చామ్స్కీ అనే శాస్త్రవేత్త ఏం చెప్పిండు అంటే పరిణతి, మనం అనుకున్నాం పరిపక్వత, మ్యాచురేషన్లో డెవలప్మెంట్ అయినా కొద్దీ ఆటోమేటిక్గా భాషా వికాసం జరుగుతుంది. అంటే నథింగ్ బట్ మనకు పరిపక్వత, పరిణతి గురించి మనం నేర్చుకున్నాం. అది బాహ్య కారకాలతో సంబంధం లేకుండా, ట్రైనింగ్తో సంబంధం లేకుండా మనిషి ఇంటర్నల్గా వయసుతో పాటు వచ్చేటువంటి డెవలప్మెంట్ అని చెప్పుకున్నాం. అది ఒక వయసు, ఒక కాలం, సర్టెన్ ఏజ్ రాగానే ఆ మ్యాచురేషన్ అనేది జరిగిపోతుందని కూడా మనం గత ప్రీవియస్ క్లాస్లో మనం నేర్చుకున్నాం. అంటే 1 yearకి వచ్చేసరికి మాట్లాడము, నడవడము, కూర్చోవడము, లేచి నిలబడ్డము, ఇవన్నీ కూడా ఆ ఏజ్ను బట్టి, అంటే ఆ వయసును బట్టి కాలం ఇంటర్నల్గా జరిగేటువంటి పిల్లవాడికి కూర్చోవడం, నడక నేర్పడం వల్ల మనం చూపించాం. వయసుతో పాటు ఇంటర్నల్గా జరిగే మార్పుల వల్ల అది సహజంగానే వచ్చేస్తుంది. ఆ రకంగానే ఆ పరిణతి వల్లనే, అంటే ఆ పరిణతి డెవలప్ అవుతున్న కొద్దీ, ఆ మ్యాచురేషన్ అనేది డెవలప్మెంట్ జరుగుతున్న కొద్దీ, ఆ స్టెప్స్ అనేది ఆటోమేటిక్గా భాషా వికాసం అంటే లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందని చెప్పి చామ్స్కీ చెప్పడం జరిగింది. అంటే నథింగ్ బట్ ఇది ఈయన కూడా ఒక రకంగా, అంటే పరిణతి అంటే మనం ఎప్పుడైతే మ్యాచ్యూర్ అంటే పరిపక్వత అనేది మనకు వస్తుందో, మెంటల్గా మ్యాచ్యూర్డ్ అవడమో లేదా అవుతామో, ఎప్పుడైతే బయటికి వెళ్తామో ఆటోమేటిక్గా తెలియకుండానే మనలో పదజాలం అనేది పెరుగుతుంది. ఇక హాలిడే అనే శాస్త్రవేత్త ఏం చెప్పిందంటే, మోస్ట్ ఇంపార్టెంట్ నిర్వచనం, శిశువు తన కోరికలను వ్యక్తపరచడానికి, అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించే సాధనమే భాష అని చెప్పింది. అంటే చిన్నప్పుడు మనం ఇంతకుముందే అనుకున్నాం, ఆకలి అవుతుంది ఏడుస్తాడు, లేదా తనకి ఏదో కావాలి అనుకుంటాడు, దాన్ని సాధించుకునేందుకు ఏదో రకంగా వ్యక్తపరుస్తాడు. భాష అంటే తన కోరికలను వ్యక్తపరిచి అవసరాలను తీర్చుకోవడానికి ఉపయోగించే సాధనాన్నే భాష అని చెప్పి హాలిడే అనే శాస్త్రవేత్త చెప్పాడు. నిర్వచనం చాలా ఇంపార్టెంట్ మిత్రులారా.
బోర్డు మీద టైం లేక రాయలేకపోయినా మీరు నోట్ చేసుకోండి. ఇక సీషోర్ ఏం చెప్పిందంటే ఎవరెన్ని పదాలు ఉపయోగిస్తారో సీషోర్ చెప్పింది. అంటే 10 years పిల్లలు దాదాపు 34,300 పదాలు ఉపయోగిస్తారట మిత్రులారా. నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది, అన్ని పదాలు ఉపయోగిస్తామని. అంటే ప్రతి చిన్న పదాన్ని కూడా కౌంట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ నేను అనే దాని నుంచి ఒక్క అక్షరం ఉన్నటువంటి పదాన్ని కూడా మనం కౌంట్ చేయాల్సి వస్తుంది. అదే కౌమార దశకు వచ్చేసరికి, టీనేజ్కి వచ్చేసరికి దాదాపుగా 40,000 పదాలను పిల్లలు ఉపయోగించడం అనేది జరుగుతుంది సీషోర్ ప్రకారం. ఈయన కూడా ఒక శాస్త్రవేత్త. ఇక వెజైల్ అనేటువంటి శాస్త్రవేత్త ఏం చెప్పింది సార్ అంటే భాషా వికాస సార్వత్రిక ప్రమాణాన్ని ఈయన సూచించడం జరిగింది. అంటే సార్వత్రిక ప్రమాణం అంటే ఒక యూనివర్సల్గా వెళ్తుంది, ఒక స్టెప్గా వెళ్తుంది భాషా వికాసం అని చెప్పడం జరిగింది. అంటే ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే పిల్లవాడు ఇంట్లో ఉన్నప్పుడు అత్త అమ్మ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తాడు. అత్త అమ్మ తాత ఈ వర్డ్స్ ఎక్కువగా ఉపయోగిస్తూ ఆ క్రమం అంటే ముందుకు వెళ్తున్నా అంటే రెగ్యులర్గా ఉపయోగించే యూనివర్సల్గా ఉపయోగించే పదాలను తొందరగా క్యాచ్ చేస్తాడు. అమ్మ అత్త నాన్న తాత ఇలాంటి పదాలు. ఉపాధ్యాయుడు అనే పదం ఉందనుకోండి, పిల్లవాడు అంటే తన ఎన్విరాన్మెంట్లో ఎవరు యూజ్ చేయరు, తన చుట్టూ ఉన్నటువంటి సమయంలో అంటే ఆ వాతావరణంలో ఎవరు యూజ్ చేయరు కాబట్టి దాన్ని తక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే పాఠశాలలోకి వచ్చి కొద్ది సమయం పాఠశాలకు వచ్చిన తర్వాత కూడా డైరెక్ట్ ఉపాధ్యాయుడు అనే పదాన్ని ఆ విద్యార్థి ఉపయోగించాడు. సార్ అనో మేడం అనో టీచర్ అనో అని ఉపయోగిస్తాడు. అంటే ఎక్కడ యూనివర్సల్ ఆ సమయంలో కూడా తరగతి గదిలో యూనివర్సల్గా అలానే ఉపయోగిస్తారు, సార్ టీచర్ మేడం అని. సో రాను రాను అంటే మెల్లిమెల్లిగా తను డెవలప్ అయిన తర్వాత ఉపాధ్యాయుడు 5th క్లాస్కి వచ్చిన తర్వాత పిల్లవాడిని తెలుస్తుంది. 4th క్లాస్కో 5th క్లాస్కి వచ్చిన తర్వాత ఉపాధ్యాయుడు అంటే ఎవరు అనేది. అదే 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతిలో పిల్లవానికి ఆ నాలెడ్జ్ అనేది ఉండదు. సో అంటే భాషా వికాస సార్వత్రిక ప్రమాణాన్ని సూచించినటువంటి శాస్త్రవేత్త ఎవరంటే వెజైల్ అనేటువంటి శాస్త్రవేత్త సూచించడం జరిగింది. ఇవి వివిధ రకాల శాస్త్రవేత్తలు భాషా వికాసానికి సంబంధించి లేదా భాషకు సంబంధించి వారు ఇచ్చినటువంటి నిర్వచనాలు. ఇంతకుముందే అనుకుందాం, భాష అంటే ప్రధానంగా 2, మన యొక్క అంటే ఎదుటివారు చెప్పింది అర్థం చేసుకోవడం ఒక స్టెప్ అయితే, మన యొక్క ఆలోచనలు కావచ్చు భావాలను కావచ్చు ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడము, ఈ 2 కూడా భాషా వికాసంలో అత్యంత ముఖ్యమైనటువంటి అంశాలు. ఇక ఇది చాలా ఇంపార్టెంట్ కమింగ్ టాపిక్, భాషా వికాస దశలు మిత్రులారా. స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ 4 దశలు ఉంటాయి. సీరియల్గా కూడా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే క్రింది భాషా వికాస దశలో వరుస క్రమాన్ని అని అడగొచ్చు, లేదా 2వ దశ ఏందనొచ్చు, 3వ దశ ఏందనొచ్చు. కాబట్టి చాలా గుర్తుపెట్టుకోండి. 4 దశలు. పూర్వ భాషా దశ, ప్రీ లాంగ్వేజ్ స్టేజ్ అంటే చిన్నప్పటి నుండి పుట్టిన క్షణం నుంచి 4 నెలల వరకు పూర్వ భాషా దశ, ప్రీ లాంగ్వేజ్ స్టేజ్. సెకండ్ వన్ ముద్దు పలుకుల దశ, 4 నెలల నుండి 12 నెలలు 1 year వరకు. అంటే 1 year 4 నెలల నుండి 12 నెలలు వచ్చేసరికి బాబ్లింగ్ స్టేజ్ అంటాం దీన్ని. శబ్ద అనుకరణ దశ 12 నెలల నుంచి 18 నెలలు అంటే సంవత్సరం నుంచి సంవత్సరంన్నర వరకు వయసు ఉన్నటువంటి దశను శబ్దానుకరణ దశ అంటాం. సౌండ్ ఇమిటేషన్ స్టేజ్ గా దీన్ని మనం వర్ణిస్తాం. చివరి దశ శబ్దగ్రాహ్యక దశ, 5 years నుంచి 10 years వరకు ఉన్నటువంటి దశను శబ్దగ్రాహక దశగా మనం అభివర్ణించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ పూర్వ భాష దశ, ప్రీ లాంగ్వేజ్ స్టేజ్ అంటే పూర్వ భాష దశ, ప్రీ లాంగ్వేజ్ స్టేజ్ అంటే ఏంటంటే ఇక్కడ అంటే పుట్టిన శిశువుకు భాష అనేది ఉండదు, భాష తెలియదు, పిల్లవాడికి భాష అనేది తెలియదు 0 to 4 months. మరి ఏంటి తన యొక్క భాష అంటే ఏడు. ఈ 4 నెలల కాలంలో ఏడుపు ద్వారానే తన యొక్క కోరికలను కావచ్చు, తన యొక్క భావాలను కావచ్చు అసంకల్పితంగానో అనుకోకుండానో ఆ ఏడుపు ద్వారానే పిల్లవాడు ప్రకటించడం అనేది జరుగుతుంది. అంటే పూర్వ భాషా దశ అనేది ఏమీ లేదు, భాష ఉండదు, భాష అనేది ఇక్కడ ఏడిపే. అసలు 3 పాయింట్స్. ఈ దశలో శిశువుకు భాష అంటే ఏందో తెలియదు. 2 శిశువు యొక్క భాష ఈ దశలో ఏడుపు, భాష అనేది ఉండదు ఇక్కడ. తర్వాత ముద్దు పలుకుల దశ 4 to 12 months. ఇక్కడ ఏముంటుంది అంటే ఇక్కడ కూడా అంటే ఏం చేస్తాడు అంటే మెల్లిమెల్లిగా తన తల్లి, తన తండ్రి, అన్న లేదా అక్క లేదా అంటే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారిని అనుకరిస్తూ కొన్ని శబ్దాలు చేస్తాడు, కొన్ని సౌండ్స్ చేస్తాడు. సింపుల్ ఇక్కడ కూడా. కానీ వాటికి ఏమైనా అర్థం ఉంటుందా? ఏం అర్థం ఉండదు. అంటే
ఆ వాయిస్ని ఏమంటారు, ఇంటర్నల్గా వారి మాటలకు వాళ్ళు నవ్విస్తుంటే నవ్వడము, వాళ్ళు ఏదో ఒక అంటే రాగాలు తీస్తుంటే రాగం తీయడము చేస్తాడు తప్ప దానికి ఎటువంటి అర్థం అనేది ఉండదు. అంటే ఇక్కడే అంటాం కదా, అబ్బా ఎంత ముద్దొస్తున్నాయి పిల్లవాడి మాటలు అంటాం కదా, ఏదో వ్యక్తం చేస్తూ ఉంటాడు కానీ దానికి ఒక అర్థం అనేది ఉండదు. ఇది ముద్దు పలుకుల దశ, శబ్దానుకరణ దశ, మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ అనుకరణ నిబంధనం ద్వారా అడగొచ్చు క్వశ్చన్, బహుశా ఏపీ టెట్ వాళ్ళని అడిగిండు. అనుకరణ నిబంధన ద్వారా భాష నేర్చుకుంటాడు. ఇక్కడ అంటే ఏం చేస్తాడు పిల్లవాడు 1 ఇయర్ వచ్చిన తర్వాత తన కుటుంబ సభ్యులు కావచ్చు, తన తోటి వారు కావచ్చు, మాట్లాడుతున్న మాటలను అనుకరిస్తూ తాను కొన్ని పదాలను నేర్చుకుంటాడు. అనుకరణ నిబంధన అంటే ఇంతకుముందు కూడా మనం నేర్చుకున్నాం, కొన్ని నామవాచక పదాలు తెలుస్తాయి పిల్లవానికి, అత్త, అమ్మ, నాన్న, చాలా పదాలు తెలుస్తాయి. అంటే బుక్కు, పెన్ను, ఏవైతే అంటే కొంతమంది పిల్లల్లో జనరల్గా భాషా సంసిద్ధత అనేది ఏర్పడడానికి పిల్లవానికి అంటే శిశువుకు 18 నెలల వయసు పడుతుంది మిత్రులు. ఇది ఎగ్జామ్లో వస్తే గుర్తుపెట్టుకోండి. భాషా సంసిద్ధత అంటే భాషను సంసిద్ధత మాట్లాడే పర్ఫెక్ట్ సామర్థ్యం అనేది 18 నెలలు. కానీ కొంతమంది పిల్లలు 1 ఇయర్కే వస్తుంది. దీన్ని మనం కన్సిడర్ చేయొద్దు ఎగ్జామ్గా. 12 కొంతమందికి వస్తుంది 1 ఇయర్ లోపలికి, 11-12 మంత్స్కి పిల్లలు కొంత దాదాపుగా మాట్లాడేస్తూ ఉంటారు. కానీ యూనివర్సల్గా మాత్రం 18 నెలలు, 1.5 ఇయర్. అది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అంతే ఇక తాను ఇతరులను అనుకరించడం ద్వారా నిబంధన అంటే నేర్చుకోవాలి. ఇక తను ఆ వయసుకు వచ్చిన తర్వాత అదేంది అని నేర్చుకోవాలి. దాన్ని బుక్ అంటారు, దాన్ని పెన్ అంటారు, నిబంధన ఉంటుంది. అది పెన్ను, అది బుక్కు, అది పిల్లి, అది కుక్క, అంటే ఇలాంటి వర్డ్స్ అనేటివి కూడా ఈ దశలో నేర్చుకోవడం జరుగుతుంది చుట్టూ ఉన్న వారిని గమనించి. చివరి దశ శబ్దగ్రాహ్యక దశ, 5 years to 10 years. ఇక్కడికి వచ్చేసరికి ఏముండదు మిత్రులారా, ఆల్రెడీ తెలుసు. ఇది ఉత్తర బాల్య దశ. మనం అనుకుంటే ఉత్తర బాల్య దశ ఇది కంప్లీట్గా చాలా పదజాలం పెరుగుతుంది. ఇక్కడ పదజాలం చాలా పెరుగుతుంది. పదాలను అంటే పదజాలం పెరుగుతుంది. ఆ పెరిగిన పదజాలాన్ని స్పష్టంగా పలకడం కూడా ఉంటుంది. అంటే ఫ్లూయెన్స్గా మాట్లాడతాడు. వొకాబులరీ కూడా పెరగడం అనేది ఈ దశలో జరుగుతుంది. ఇంతకుముందే మనం అనుకున్నట్టుగా బాలుర కంటే బాలికల్లో భాషా వికాసం ఎక్కువగా ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని సెంటెన్సెస్ తెలుస్తాయి పిల్లవానికి. పెద్దవాళ్ళని గౌరవించడం కావచ్చు. అంటే ఈ దశలో పూర్తిగా పాఠశాల అంటే ప్రైమరీ స్టేజ్ 1 to 5th క్లాస్ కాబట్టి దాదాపుగా పిల్లవానికి భాష గురించినటువంటి సమాచారం మొత్తం కూడా అర్థమవుతుంది మిత్రులారా. ఇక కొన్ని పాయింట్స్ మనం చూస్తే భాష అనేది స్థానికత మీద కూడా అంటే స్థానిక సంస్కృతి మీద కూడా భాష అనేది ఆధారపడి ఉంటుంది. అంటే ఇట్లా ఇప్పుడు లంబాడి భాష ఉందనుకోండి, ఆ వాతావరణంలో పెరిగిన పిల్లవాడికి ఆ భాషనే వస్తుంది ఎక్కువగా. అదే ఉర్దూ భాష కావచ్చు, ముస్లిం కమ్యూనిటీలో పెరిగినటువంటి పిల్లవాడికి ఆ భాష ఈజీగా వస్తుంది. అంటే స్థానికత ప్రభావం అనేది భాష మీద ఉంటుంది. అదే సందర్భంగా సంస్కృతి ప్రభావం కూడా భాష మీద ఉంటుంది. నిజానికి పిల్లవాడు అంటే శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడే తల్లి యొక్క సంభాషణను తల్లి చేసేటువంటి శబ్దాలను గ్రహిస్తాడు మిత్రులారా. తల్లి గర్భంలో ఉన్నప్పుడే 7 రోజులకే, పుట్టిన 7 రోజులకే తల్లి యొక్క మాటను గుర్తుపట్టగలుగుతాడు. అంటే తల్లి దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న మాటకి, వేరే వాళ్ళు వచ్చి మాట్లాడుతున్న మాటకి తనకు తెలియకుండానే తన తల్లిని గుర్తుపట్టగలుగుతాడు పిల్లవాడు. అంటే 2 సంవత్సరాల వయసు వచ్చేసరికి దాదాపుగా తండ్రి అంటే 1 year 1 yearకి వచ్చేసరికి తండ్రి శబ్దాలకి తండ్రి యొక్క వాయిస్కి వేరే వారి యొక్క వాయిస్కి తను తేడా అనేది గమనించడం అనేది జరుగుతుందన్నమాట. అంటే భాషా వికాసం అనేది అందుకే అత్యంత ముఖ్యమైనటువంటి అంశం వ్యక్తి యొక్క జీవితంలో. ముఖ్యంగా వినికిడి సామర్థ్యం ఇవైతే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మిత్రులారా, భాషా వికాస దశలు. ఇక ఈ భాషా వికాస సిద్ధాంతం అనేది చామ్స్కీ ఉంటుంది మనకు నెక్స్ట్ రాబోయే తరగతిలో. ఇది భాషా వికాసానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పాయింట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ మిత్రులారా. గుడ్ నైట్.